వల్లూరి జయప్రకాష్ నారాయణ బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలతో షర్మిలమ్మ ఆటలాడుతుందని అన్నారు. షర్మిలమ్మ మాట్లాడే మాటలకు అర్థముందా? దళితవాడల్లో దేవాలయాలు ఎవరు కట్టమన్నారంటూ మాట్లాడడంపై జయప్రకాష్ నారాయణ విరుచుకుపడ్డారు. ఇలా హిందువులపై ఇష్టానుసారంగా ప్రవర్తించబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారన్న సంగతి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. ముస్లింలు కట్టిన మసీదులు, క్రిస్టియన్లు కట్టిన చర్చిలు కడితే మాత్రం చేతకాని నువ్వు హిందువు దేవాలయాలపై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. టిటిడి దేవాలయం నిధులు దుబారా చేస్తున్నారని షర్మిల విమర్శించడం తగదన్నారు. హిందూ దేవాలయాలపై షర్మిల మాట్లాడడం చూస్తే హిందువుల మనోభావాలపై దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దళితవాడల్లో హిందూ దేవాలయాలు కట్టడం నిషేధమా అని ప్రశ్నించారు. తిరుమల దేవస్థానంలో హిందువులు ముడుపులు వేస్తే వాటితోనే హిందూ దేవాలయాల కోసం కట్టడం నేరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచక హిందుత్వ కార్యక్రమాలు ప్రజలు మర్చిపోయారని గుర్తు చేశారు. క్రిస్టియన్ మతం ఆచరించే షర్మిల కూడా హిందూ మతం గురించి మాట్లాడడం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తక్షణమే షర్మిల వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. షర్మిల గారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి ప్రతి దళిత వార్డులోనూ కూడా 5,000 మందిరాలు కడతారు. ఈ టెంపుల్స్ అన్ని కూడా ఎవరు అడిగారు, ఎందుకు కడతన్నారు అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తా ఉన్నారు. అమ్మ షర్మిలమ్మ గారు, మీరు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఇంతకంటే మీ నుంచి ఎక్కువ ఆశించేటటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు. కాంగ్రెస్ లాగా అపీజ్మెంట్ పాలిటిక్స్ ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. హిందువులు మనస్ఫూర్తిగా వారి యొక్క ముడుపులు చెల్లించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఇష్టపూర్తిగా వారు చేసేటటువంటి ఏదైతే దానం ఉందో అది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది, అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటిది. అటువంటి డబ్బుని దేనికి వినియోగించుకోవాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు మాత్రమే ఆలోచన చేస్తే కానీ మీరు ఆలోచించవలసినటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క హుండీలో వేసినటువంటి ముడుపులను కూడా హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా దీని ద్వారా ఎన్నో మందిరాలని గుడులను కట్టాలి, హిందూ వేదాన్ని ఏదైతే సనాతనమైన సాంప్రదాయాన్ని ధర్మాలు ఉన్నాయో వాటిని బ్రతికించుకునే దానికోసం మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమానుషమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడుకునే దానికోసం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా దానిలో ముడుపులు వేసి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా సరే ఒకటే మాట అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి మాట ప్రశ్నించినటువంటి మీరు ఏ రోజైనా సరే ముస్లింలు కట్టినటువంటి గుడుల మీద కానీ ముస్లింలు కట్టినటువంటి మందిరాల మీద కానీ అదేవిధంగా క్రిస్టియన్లు చేసినటువంటి చర్చిల మీద కానీ ఏ రోజైనా మీరు మాట్లాడారా? అక్రమంగా ఆక్రమించుకొని వారు కట్టినటువంటి చర్చిలు కానీ మసీదుల మీద కానీ మీరు ఏనాడైనా మాట్లాడారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ మతానికి కూడా వ్యతిరేకంగా పోకుండా ఏ డబ్బు అయితే దేనికోసం అయితే వచ్చిందో దానికోసం సద్వినియోగం చేసేటటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది. మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా అడుగుతా ఉన్నాను, మీరు క్రిస్టియన్ మతాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి మీరు, క్రిస్టియన్ మతం మారినటువంటి మీరు